Hello English learners, welcome to our channel Learn English with Sohini. Today we'll see one more form of verbs and how they are used with the tenses. Okay, past continuous. It is of the form ఇది ఎలా ఉంటుందంటే past of be plus active participle. అంటే I was flying, you were flying, she was flying, we were flying. This is past continuous example. And its negative form is I was not flying. And question form, was she flying? These are some examples anamata. And where do we use this past continuous tense? ఎక్కడ యూజ్ చేస్తామంటే if an action over a past period, we use the past continuous for an action over a period of past time, something that we are in the middle of. Okay, at 11:15 I was walking home అన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ద యూఎఫ్ఓ వాస్ ట్రావెలింగ్ ఈస్ట్ టు వెస్ట్. అంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ అన్ యాక్షన్ ఒక పీరియడ్ ఆఫ్ పాస్ట్ టైంలో జరుగుతూ ఉంది అండ్ ప్రజెంట్ మనం దాని మధ్యలో ఉన్నామన్నమాట. అంటే ఇంకా మధ్యలో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. అండ్ ద యూఎఫ్ఓ వాజ్ ట్రావెలింగ్ ఈస్ట్ టు వెస్ట్ ఎగ్జాంపుల్. ఐ వాజ్ నాట్ స్లీపింగ్ సో ఐ గాట్ అప్. If we compare the present continuous and past continuous, if present continuous past continuous examples తీసుకుంటే the UFO is traveling west and the UFO was traveling the west. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఫర్ ప్రజెంట్ కంటిన్యూస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ పాస్ట్ కంటిన్యూస్ అనమాట. బట్ ఫర్ ఎ కంప్లీట్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ we use the past simple. And example, the UFO went behind a cloud. ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. In these examples, the past continuous means an action over a whole period. For example, one more example, the salesman was traveling from Monday to Friday. ఇదొక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. when do we use past simple? First period of time తీసుకుంటే he was traveling all week, he was very tired. And complete action వచ్చేసి he traveled all week, he drove a long way. And past continuous and past simple compare చేస్తే the period of a past continuous action can include a clock time. ఒక క్లాక్ ఇంక్లూడ్ చేసి ఉంటుంది అనమాట. క్లాక్ టైం ఇండికేట్ చేస్తాం ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ వాకింగ్ హోమ్ అట్ 11:15. ఇట్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ అనదర్ యాక్షన్, ఇంకొక యాక్షన్ కూడా ఉండొచ్చు. హీ వాజ్ వాకింగ్ హోమ్ వెన్ ఐ సా ద యూఎఫ్ఓ. హియర్ ద స్పీకర్ సీస్ వన్ యాక్షన్ యాజ్ హ్యాపెనింగ్ అరౌండ్ అనదర్ అనమాట. ద పాస్ట్ కంటిన్యూస్ ఈజ్ ద లాంగర్ background action is walking and the past simple is shorter complete action saw anamata. And past states kanaka తీసుకుంటే for a past state we normally use past simple. For example, my grandmother loved this house, I did not know what to do. This is second example. And with the temporary states we can sometimes use past continuous అనమాట. అదర్ యూజ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ ఏంటంటే వీ కెన్ యూజ్ ద పాస్ట్ కంటిన్యూస్ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్ విచ్ ఆర్ టెంపరరీ ఓన్లీ ఫర్ ఎ పీరియడ్. అంటే మై కార్ వాజ్ ఆఫ్ ద రోడ్, ఐ వాజ్ ట్రావెలింగ్ టు వర్క్ బై బస్ దట్ వీక్. ఇదన్నమాట. కంపేర్ ఐఎమ్ ట్రావెలింగ్ టు వర్క్ బై దిస్ వీక్. అండ్ ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకుంటే మనము గోయింగ్ ఇన్ టు హాస్పిటల్. అంటే ఇక్కడ ఈ ది ఫామ్ ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఆఫ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ యాక్టివ్ పార్టిసిపల్ ఉంటుందన్నమాట.
అంటే ఇక్కడ హ్యావ్ యాజ్ వెల్ యాజ్ బీన్, హ్యావ్ ఫామ్, బీన్ ఫామ్ అండ్ యాక్టివ్ పార్టిసిపల్ ఉంటుంది. దిట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, హీ హ్యాస్ బీన్ వెయిటింగ్, ఇలా తీసుకోవచ్చు అనమాట. లేకపోతే నెగిటివ్, ఇట్స్ నెగిటివ్ సెంటెన్స్ విల్ బి ఐ హ్యావ్ నాట్ బీన్ వెయిటింగ్. అండ్ క్వశ్చన్ ఫామ్ ఎలా ఉంటుందంటే హ్యావ్ ఐ బీన్ వెయిటింగ్, ఇలా ఉంటుందన్నమాట ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్. And where do we use this? We use the present perfect continuous for an action over a period of time up to now, the period leading up to the present anamata. I have been waiting for 3 years అని చెప్పొచ్చు ఎగ్జాంపుల్. అండ్ we often use for and since and for అనేవి కొన్నిసార్లు యూజ్ చేస్తాం. We have been living here for 6 months, లేకపోతే సిన్స్ ఏప్రిల్ అని చెప్పొచ్చు అనమాట. వీ కెన్ యూజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫర్ రిపీటెడ్ యాక్షన్స్ అప్ టు నౌ. అంటే ఇక్కడ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ ఇన్ అరబిక్ అని చెప్పొచ్చు అనమాట. ఇఫ్ వీ కంపేర్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫర్ ఎ కంప్లీట్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూస్తే డేవిడ్ హ్యాస్ రిటర్న్ టు ద హాస్పిటల్ 3 times నౌ. అండ్ compare, if we compare the present perfect continuous and the present perfect for a single action, and for example period of time ఏంటంటే I have been washing the car, I am rather wet. And complete action ఏంటి, I have washed the car, it looks a lot cleaner now, it is completed action. And the continuous here focuses on the action going on. The present perfect focuses on the result of the action అనమాట. The choice depends on how the speaker sees the action, అంటే మనం ఎలా చూస్తామనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకుంటే హౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్. ఫస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఉంటుందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది, హ్యాడ్ బీన్ ప్లస్ యాక్టివ్ పార్టిసిపల్ ఉంటుందన్నమాట. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అనుకున్నాం కదా. ఎగ్జాంపుల్ వచ్చేసి సమ్వన్ హ్యాడ్ ఇన్వైటెడ్ అని ఉంటుందన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటుందంటే సమ్వన్ హ్యాడ్ బీన్ గోయింగ్ అని ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ హ్యాడ్ బీన్ యూజ్ చేస్తున్నాం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వాట్ ఈజ్ వెన్ డూ వీ యూజ్ దిస్? We use the past perfect for an action before a past time అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాడ్ మెట్ మ్యాక్స్ 6 months బిఫోర్, ఇది ఒక ఎగ్జాంపుల్. ఐ న్యూ ఐ హ్యాడ్ ఫర్గాటన్ సంథింగ్, ఇది ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ ఫర్దర్ మోర్ అంటే ఇక్కడ ద సెంటెన్స్ అబోవ్ బిగిన్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అండ్ కంపేర్, ఇఫ్ వీ కంపేర్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్, ఈ రెండు గనక కంపేర్ చేస్తే ద ఫ్లోర్ ఈజ్ క్లీన్, ఐ హ్యావ్ వాష్డ్ ఇట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ ఎగ్జాంపుల్ ద ఫ్లోర్ వాజ్ క్లీన్, ఐ హ్యాడ్ వాష్డ్ ఇట్ అనొచ్చు అనమాట. అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ ఫర్ ఏ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యాడ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ 6 months, ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాస్ట్ సింపుల్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకుందాము. టు టాక్ అబౌట్ వన్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ వీ యూజ్ ద పాస్ట్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ల్యాంప్ ఈజ్ ఏ న్యూ వన్, ఐ బాట్ ఇట్ లాస్ట్ వీక్. అండ్ we also use the past simple when one action comes straight after another. When someone reacts quickly anamata. When the shot rang out, everyone threw themselves to the floor. Idoka example anamata. And to say that someone finished one action and then did something else, we use either when, had done or after. And for the past perfect with hardly and no sooner, hardly no sooner kuda use cheyochu past perfect kosam. Sometimes the choice of past simple or past perfect can make a difference to the meaning.
ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ద బాస్ అరైవ్డ్ ద మీటింగ్ బిగాన్ తెలుసు అని చూడొచ్చు అనమాట. అండ్ వీ కెన్ సమ్టైమ్స్ యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ ఆఫ్టర్, బిఫోర్ ఆర్ అంటిల్. ద టోస్టర్ వెంట్ రాంగ్ బిఫోర్ ఇట్ టోస్టెడ్. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. అండ్ యూజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇది ఒక దీని యూజ్ ఎక్కడ చూస్తామంటే వి యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫర్ అన్ యాక్షన్ ఓవర్ ఎ పీరియడ్ అప్ టు ఎ పాస్ట్ టైమ్. Everything had been going so well up to then. And this is okay example anamata. For example, if we compare the present and past tense, my hands are wet, I have been washing the floor. And my hands were wet, ఇది past tense కిందకి వస్తుంది అనమాట. I had been washing the floor, this is past tense కిందకి వస్తుంది. The past perfect continuous ఇంకా అండ్ ఆల్సో పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ ఆఫ్ టైంని చెప్పేటప్పుడు ఐ హ్యాడ్ బీన్ మూవింగ్ ద లాన్, ఐ వాజ్ టైర్డ్, మూవింగ్ ద లాన్, సారీ ఇట్ ఈస్ మూవింగ్, MOWING, మూవింగ్. ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ focuses on the action going on. The past perfect focuses on the result of the action anamata. And if we compare the past continuous and past perfect continuous, when I saw Raghu, he was playing golf. And when I saw Raghu, he had been playing golf. This is example for past perfect continuous. The first one was past continuous anamata. And similarly we have also a future tense. And how do we use this future tense with the verbs? We use in future tense anagane we use will and shall anamata. We use will plus base form for the future. This book will change your life. We will know our exam results in August. And these were examples. In the first person we can use either will or shall in statements about the future anamata. Even though if we use it in the first person, the meaning is same. I will be at home tomorrow, or we will have another opportunity soon. ఇది one more example anamata. And will often expresses the future as fact, something we cannot control. It expresses a prediction చెప్తుంది అనమాట will అనేది, a definite opinion about the future అనమాట. And next we can sometimes use I will, we will for instant decision. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా మనం will యూజ్ చేస్తాం అనమాట. ఇట్స్ రైనింగ్, ఐ విల్ టేక్ అన్ అంబ్రెల్లా, ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఐ విల్ బై సమ్ పోస్ట్ కార్డ్స్, ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్. will sometimes expresses willingness, and Jim will translate it for you, he speaks Italian, ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. We can use I will, we will and will or won't you in offers or promises etc. ఫస్ట్ ఆఫర్ అంటే ఏంటంటే ఇక్కడ ఐ విల్ హోల్డ్ ద డోర్ ఓపెన్ ఫర్ యూ, ఇది ఒక ఆఫర్గా మనం వాళ్ళ కోసం ఒక ఫేవర్ చేస్తున్నాం అనమాట. అండ్ ప్రామిస్ ఈస్ ఐ ప్రామిస్ ఐ విల్ డూ మై బెస్ట్ టు హెల్ప్ యూ అనమాట. ఇదొక ప్రామిస్ కిందకి వస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఏ ప్రామిస్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఫేవరింగ్ సంథింగ్ యాజ్ ఆఫర్, ఇఫ్ యూ ఆర్ ఆఫరింగ్ సంథింగ్ విల్ యూస్ విల్. For invitation also, for invitation, won't you sit down? And for request, will you do something for me? We'll use will anamata. We can't decide, we use shall I or shall we to ask for advice or suggestions anamata when we can't decide. For example, where shall I put these flowers అంటే ఎక్కడ పెట్టాలో తెలియనప్పుడు మనం షెల్ యూజ్ చేస్తాం అనమాట. ఎక్కడ ఏం చేయాలో తెలియనప్పుడు అడగడానికి. వాట్ షెల్ వీ డూ దిస్ వీకెండ్, ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్ అనమాట.
We can use you shall for a promise. అండ్ అంటే యూ షెల్ అనేది ప్రామిస్ కోసం యూజ్ చేస్తాం. యూ షెల్ బీ ద ఫస్ట్ టు నో అని యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో బీ గోయింగ్ టు, బీ గోయింగ్ టు అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అండ్ ఫ్యూచర్ టెన్స్లో అనేది చూద్దాము. వి యూజ్ బీ గోయింగ్ టు ప్లస్ బేస్ ఫామ్ ఫర్ ఎ ప్రజెంట్ సిచ్యుయేషన్ విచ్ పాయింట్స్ టు ది ఫ్యూచర్ అనమాట. ఇట్స్ 10 ఆల్రెడీ, వీఆర్ గోయింగ్ టు బీ లేట్ అని చెప్తున్నాం అనమాట. గోయింగ్ టు బీ అని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. వీ కెన్ ఆల్సో యూజ్ బీ గోయింగ్ టు ఫర్ ఏ ప్రజెంట్ ఇంటెన్షన్ యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్, గోయింగ్ టు యూజ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. వీ కెన్ యూజ్ బీ గోయింగ్ టు వితౌట్ మెన్షనింగ్ ద పర్సన్ హూ హ్యాస్ ద ఇంటెన్షన్. ఆ పర్సన్ గురించి చెప్పకుండా డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు మనం. అండ్ విత్ వర్బ్స్ ఆఫ్ మూమెంట్ వర్బ్స్ ఉన్నప్పుడు కూడా గోయింగ్ టు యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ గో అండ్ కమ్ ఇలాంటి కేసెస్లో అనమాట. ఐఎమ్ గోయింగ్ అవుట్ ఇన్ ఎ మినిట్, శ్రీను ఈజ్ కమింగ్ రౌండ్ ఫర్ ఎ చాట్ టు నైట్ అని చెప్పొచ్చు అనమాట ఎగ్జాంపుల్స్. అండ్ ఇది ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ యాజ్ వెల్ యాజ్ పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అనేవి ఇంతవరకు వీడియోస్లో మనం చూసాం కదా. నెక్స్ట్ ఫర్దర్గా ప్రజెంట్ టెన్స్ ఫార్మ్స్ ఫ్యూచర్లో ఎలా యూజ్ చేస్తామనేది కూడా చూద్దాము. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మై ఎఫర్ట్స్ ఆల్సో. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.